భారత్ 180 న్యూస్ కి స్వాగతం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన భారత్ జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం ఆయన స్వగ్రామమైన కళ్ళితాండ గ్రామానికి చేరుకుంది. బెంగుళూరు విమానాశ్రయం నుండి మిలిటరీ కాన్వాయ్లో దాదాపు 300 వాహనాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వేలాది మంది ప్రజలతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, మురళీ నాయక్ అమర్ రహే అని నినాదాలు చేశారు. కొడుకు మాట్లాడింది మొన్న సార్, మొన్న పొద్దున్న 8:30కి మేము కాఫీ నీళ్ళు తాగి నాష్టా చేసుకొని మేము కూర్చొని ఉంటాం అందరము. ఆ టైంకి వీడియో కాల్ చేస్తే మేము అందరూ నాష్టా చేసి కూర్చున్నాము. నీవు సేఫ్గా ఉన్నావు, బాగున్నావు అంటే నేను బాగున్నాను నాయన, మీరు బాగుండండి, మీ ధైర్యంగా ఉండండి, నా గురించి దిగులు పడదండి అని నాతో, నా భార్యతో, మా కుటుంబంలో ఇంకా బంధువులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి అది లాస్ట్ కాల్. అది ఆపొద్దు రాత్రి 3:30కి జమ్మూ కాశ్మీర్లో రిజర్వీ అనే ఏరియా ఆ కాల్పుల్లో ఫైరింగ్లో డెడ్ అయినాడు. నిన్న పొద్దున్నే 9:10 అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి మేజర్ సార్ ఫోన్ చేస్తే ఆ ఫోను నా భార్య మొబైల్ మీదే ఫోన్ చేసినాడు. కానీ నా భార్యతో ఆ విషయం చెప్పక నన్ను అతనికి డాడీకి పోవండి, మురళి వాళ్ళ నాయనకి పోవండి మాట్లాడాలని అన్నప్పుడు నాకు ఫోన్ నా భార్య నాకు ఇచ్చింది. నేను ఆ ఫోన్లో నేను అన్నంటే ముడావత్ మురళీ నాయక్ అని ఆ నిమిషం మాట నిలబెట్టేశా. మేము నాకు అంత షోక్ అయిపోయా. మురళి రాత్రి 2:45 బాలే యుద్ధము మన దేశం గురించి భలే బాధ్యశాలిగా యుద్ధం చేసినాడు. అందులో జస్ట్ కొంచెం మిస్ట్ అయిపోయింది. అప్పుడు ఆ కాల్పు ఎదురు ఫైరింగ్ లో గోలీ తగిలింది మీ పిల్లలకి, మురళికి డెడ్ అయిపోయినాడు.